వీధి చివర పెట్టిన బజార్‌కి కూడా ఎళ్ళలేకపోతున్నానండి. బిజీయా అంటే అంత బిజీ ఏం కాదండి. ఒళ్ళు బద్ధకం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నిన్న ఈవినింగు హాస్పిటల్‌కెళ్ళానమాట. మొన్న బ్లడ్ టెస్ట్‌లయి ఇచ్చొచ్చాం కదా! నిన్నయితే టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసినాయని ఇంకా హాస్పిటల్‌లో కూడా చూపించేసుకోవచ్చని ఇంకా హాస్పిటల్‌కెళ్ళి చూపించేసుకొని రిటర్న్ వచ్చామన్నమాట. ఈవినింగ్ షాపింగ్ భలే ఉంటుంది కదండీ! నైట్ టైమ్ కూడా చాలా బా అనిపిస్తుంది నాకైతేని. ఇంతకీ విషయం ఏంటంటే మా కాలనీ చివరిలోనే స్టార్టింగ్‌లోనే బజార్ పెట్టారండి. క్రాఫ్ట్ బజారు. పెట్టప్పుడే 15, 20 రోజులయిపోతుంది. రోజు అంటున్నాను మా వారితోని ఎళ్ళాలండి, ఎళ్ళాలండి అంటున్నాను. మా వారైతేని నడు తీసుకెళ్తానంటారు. ఆయన ఎళ్ళే టయానికి నాకవ్వదు పని ఇంట్లోని. అలా లేట్ చేసేస్తున్నాను. ఇంక మా వారన్నారు, "ఇంక వస్తూ వస్తూ ఒకసారి చూసుకొని వచ్చేస్తావా?" అన్నారు. సరేలెండి అడిగారు కదా! అని చెప్పేసి ఒకసారి ఆపమన్నానండి. ఈ సెంటరొచ్చి మనకి ఎస్‌వి రంగారావు సెంటర్ దగ్గరే ఉంటుందని స్టార్టింగ్‌లోనే క్రాఫ్ట్ బజార్ అని. చాలా బావుందండి బజార్. అసలు లేనిదంటూ ఏమీ లేదు. అంతా ఒక్క చోటనే ఉందండి షాపింగ్. ఇక్కడికొస్తే కంపల్సరీ అన్నీ దొరికేస్తాయి. మాకు దగ్గరలో ఉన్న ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయిపోయానా అనుకున్నానండి. కాకపోతే నేను మనీ తీసుకెళ్ళలేదు. ఇంక మెడిసిన్‌కే సరిపోయినాయని ఇంక మళ్ళీ రేపు వెళ్దాంలే అని చూసేసొచ్చేసాను. మా వారు నవ్వుతున్నారు. "చూసేసొచ్చేసావా సిగ్గులేదా? ఏమన్నా కొనుక్కోపోతే బావుంటుందా?" అన్నారు. మీలో ఎంతమంది నాకులా చూసొచ్చే వాళ్ళున్నారో కూడా కామెంట్ చేసేయండి. అలాగే మన మొగల్తూరు సిస్టర్ వాళ్ళ మేనకోడలిది ఫస్ట్ బర్త్‌డే అంట. చిట్టి హ్యాపీ బర్త్‌డే టు యూ. పేరైతే చెప్పలేదు గానీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.